విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సిన కొన్ని అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. డిఫరెంట్ రిపోర్ట్లలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఫంక్షన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎంఎస్ ఎక్సెల్ లో డిఫరెంట్ రిపోర్ట్స్ లో మనకి యూనిక్ ఫంక్షన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ డిపార్ట్మెంట్, ప్లేస్, సాలరీ ఇచ్చానండి. బేసిక్ గా మనకి సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్స్ డేటా కనుక ఉంటే వాటిని రిమూవ్ చేసి యూనిక్ డేటా కావాలంటే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. అలా కాకుండా సెలెక్ట్ చేసిన రేంజ్ లో యూనిక్ డేటా నాకు సపరేట్ సెల్స్ లో కావాలి అన్నప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటండి, యూనిక్. ఈ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ యూనిక్ డేటా రావాలండి. ఓకే, ఈక్వల్ టు యూనిక్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. అండ్ ఇప్పుడు ఈ డూప్లికేట్ డేటా మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్లోజ్, ఎంటర్. ఇదిగోండి సెలెక్ట్ చేసిన రేంజ్ లో మనకి యూనిక్ డేటా, యూనిక్ లిస్ట్ అనేది వచ్చిందండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్, మనకి యూనిక్ ఫంక్షన్ అనేది ఇలా బేసిక్ గా కాకుండా ఈ సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్స్ డేటాని రిమూవ్ చేసి యూనిక్ డేటా వచ్చిందండి. ఓకే, అలానే ఇక్కడ మనకి డూప్లికేట్ డేటా కాకుండా అంటే రిపీట్ అయిన డేటా కాకుండా ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన రేంజ్ లో ఒకసారి మాత్రమే ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పర్టికులర్ గా ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటాలో గమనిస్తే సివిల్ అనే డిపార్ట్మెంట్ ఒకసారి మాత్రమే ఎంటర్ చేసాం. అలానే ఇక్కడ ఈసీఈ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి మాత్రమే ఎంటర్ చేసాం. అంటే సెలెక్ట్ చేసిన రేంజ్ లో రిపీట్ అయిన డేటా కాకుండా ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎంటర్ చేసిన డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. దానికి యూజ్ చేసే ఫంక్షన్ కూడా యూనిక్కేనండి. దాన్ని ఎలా అప్లై చేస్తామో చూడండి. సేమ్ ఇక్కడే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా అండి. ఈక్వల్ టు యూనిక్. ఆ ఫార్ములా సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకుంది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ అనేది సెలక్షన్ చేయండి. రిటర్న్ యూనిక్ రోస్, మనకి రోస్ వైజ్ గా రావాలి డేటా. ఫాల్స్ అనేది సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, లేదా ఫాల్స్ అయినా టైప్ చేయండి, కామా. అండ్ ఇక్కడ మనకి ట్రూ, రిటర్న్ ఐటమ్స్ ద అపియర్ ఎగ్జాక్ట్లీ వన్స్, మనకి ఒకసారి మాత్రమే ఎగ్జాక్ట్ గా మనం ఎంటర్ చేసిన డేటా రావాలి కాబట్టి ట్రూ అనేది టైప్ చేయండి, లేదా దాన్ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సివిల్ ఈసీ అంటే సెలెక్ట్ చేసిన రేంజ్ లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ యూనిక్ లిస్ట్ వచ్చిందండి. ఓకేనా. ఈ విధంగా కూడా యూనిక్ గా డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ ద్వారా, యూనిక్ ఫంక్షన్ ద్వారా. బేసిక్ గా ఎక్సెల్ డేటాని మనం సార్టింగ్ చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేసుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేసుకోవచ్చు. సార్టింగ్ అనేది ఆల్రెడీ టైప్ చేసిన డేటాని బేస్ చేసుకొని వేరొక సెల్స్ లో మనం సార్టింగ్ చేయొచ్చు. అలా చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ సార్ట్ ఫంక్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రిపోర్ట్ గమనిస్తే ఎంప్లాయీ నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్టింగ్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, ఆ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు సార్ట్. ఫస్ట్ ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా, కామా. అండ్ మీకు సార్టింగ్ అవ్వాల్సిన కాలం ఏందండి, ఎంప్లాయీ నేమ్. అది ఎన్నో కాలంలో ఉందండి, ఫస్ట్ కాలంలో ఉంది. కాలం నెంబర్ 1 అనివ్వండి. ఒకవేళ మీరు డిపార్ట్మెంట్ ప్రకారంగా సార్టింగ్ చేయాలనుకుంటే డిపార్ట్మెంట్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ మీరు 2 అని టైప్ చేయాలి. ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి 1 అని టైప్ చేయండి, కామా. అసెండింగ్ ఆర్డర్ లో కావాలా, డిసెండింగ్ ఆర్డర్ లో కావాలా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అసెండింగ్ ఆర్డర్ 1 అని ఇవ్వండి, కామా. అండ్ రోస్ వైజ్ గా రావాలి కాబట్టి ఫాల్స్ సెలక్షన్ చేయండి. దాన్ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా తీసుకునిద్ది. క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి ఎంప్లాయీ నేమ్ ప్రకారంగా మనకి ఒక ఆర్డర్ లో మనకి సార్టింగ్ జరిగిందండి. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ప్రీవియస్ గా ఎంప్లాయీ నేమ్స్ ప్రకారంగా టోటల్ టేబుల్ ని సార్టింగ్ చేసామండి. ఇప్పుడు నేను సార్టింగ్ ఎలా చేయాలనుకున్నా అంటే పర్టికులర్ గా డిపార్ట్మెంట్స్ సార్టింగ్ చేయాలి. డిపార్ట్మెంట్స్ వాటికి సార్టింగ్ అవ్వాలి, అది యూనిక్ డేటా మాత్రమే రావాలండి. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేది డూప్లికేట్స్ డేటా ఉందా లేదా, అలా కాదండి. యూనిక్ డేటా రావాలి, ఆ డేటా అనేది ఒక ఆర్డర్ లో రావాలి, అసెండింగ్ ఆర్డర్ లో రావాలి. అంటే ఇక్కడ సార్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి, అందులోనే యూనిక్ ఫంక్షన్ కూడా యూజ్ చేయాలండి. ఓకేనా. ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఓన్లీ డిపార్ట్మెంట్ డేటానే ఈక్వల్ టు సార్ట్
ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ యూనిక్ ఫంక్షన్ యూజ్ చేయండి. యూనిక్ ఆ ఫంక్షన్ ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ సార్టింగ్ జరగాలి. ఆ రేంజ్ కి నేను యూనిక్ ఫార్ములా అప్లై చేశానండి. కామా. ఇక్కడ మనకి ఎలాంటి కాలమ్ నెంబరు లేదండి. అగైన్ మళ్ళీ కామా అండ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో నాకు సార్టింగ్ జరగాలండి 1. క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన డిపార్ట్మెంట్ రేంజ్ లో యూనిక్ డేటా వచ్చింది. ఆ డేటా అనేది సార్టింగ్ జరిగింది చూడండి. ఇలా మనకు కావాల్సినట్టుగా మనం డేటాని సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎంటర్ చేసిన డేటా అనేది హారిజంటల్ గా ఉన్నా వర్టికల్ గా ఉన్నా ఆ డేటాని కంబైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ టెస్ట్ టు జాయిన్ అండి. ఇక్కడ బేసిక్ గా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా డేటా టైప్ చేశానండి. ఇలా హారిజంటల్ గా ఉన్న డేటాని కంబైన్ చేయాలంటే ఎక్సెల్ లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉండొచ్చు. కానీ ప్రతి రిపోర్ట్ లో వర్కౌట్ అవదండి. టెస్ట్ టు జాయిన్ ఫంక్షన్ ద్వారా మీ డేటా ఎలా ఉన్నా మీకు కావాల్సినట్టుగా కంబైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయండి. ఈ 3 నేమ్స్ కంబైన్ చేయాలనుకుంటున్నాను. నేమ్స్ కాబట్టి ప్రతి వాడికి మధ్యలో అంటే నేమ్ కి మధ్యలో స్పేస్ రావాలనుకుంటున్నాను. అప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు టెస్ట్ టు జాయిన్. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇక్కడ మీకు వాడికి మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి ఏదైతే రావాలో కామా రావాలా, ఫుల్ స్టాప్ రావాలా, స్పేస్ రావాలా అది డబుల్ కొటేషన్ లో ఇవ్వండి. డబుల్ కొటేషన్ స్టార్ట్ చేశాను. స్పేస్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఏదైతే రావాలో అది ఇవ్వండి. కామా ట్రూ. ఇగ్నోర్ ఎంటీ సెల్స్. ఇక్కడ మనకి మిడిల్ నేమ్ లో అక్కడక్కడ ఎంటీ సెల్స్ ఉండొచ్చండి. వాటిని ఇగ్నోర్ చేస్తూ నీకు డేటా కంబైన్ అవ్వాలి అనుకుంటే ట్రూ ఇవ్వండి. లేదా ఫాల్స్ ఇచ్చారనుకోండి ఆ ఎంటీ ప్లేస్ లో ఎక్స్ట్రా ఇంకో స్పేస్ వస్తుందండి. అలా స్పేస్ రాకుండా ఎంటీ సెల్స్ ని ఇగ్నోర్ చేయాలంటే ట్రూ ఇవ్వండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్రూ తీసుకునేది లేదా ట్రూ టైప్ చేయండి. కామా అండ్ ఈ సెల్స్ డేటాని సెలక్షన్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్. ఇదిగోండి ఆ డేటా అనేది కంబైన్ అయిందా లేదా? వన్స్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఆ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి చివరి దాకా. ఈ విధంగా డేటా అనేది కంబైన్ చేయొచ్చు. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ డోర్ నెంబర్, స్ట్రీట్, ప్లేస్ ఇచ్చానండి. ఇండివిజువల్ సెల్స్ లో ఉన్నాయి. నాకు ప్రతి డేటా కంబైన్ అవ్వాలి. మధ్యలో కామా రావాలి. సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు టెస్ట్ టు జాయిన్. డబుల్ కొటేషన్ ఏమి ఇస్తారండి? అక్కడ డోర్ నెంబర్ కి, స్ట్రీట్ కి, ప్లేస్ కి మధ్యలో కామా రావాలి కాబట్టి కామా మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. అగైన్ కామా. ఎంటీ సెల్స్ ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి ట్రూ ఇవ్వండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. కామా. ఇప్పుడు ఆ డేటా సెల్స్ ని సెలక్షన్ చేయండి. ఎంటర్. ఈ విధంగా డేటాని కంబైన్ చేయొచ్చు. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయండి. ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ కూడా ఉన్నాయండి. ఓకే. ఇక్కడ ఈ ప్లేసెస్ డూప్లికేట్స్ డేటా ఉంది. ఓకే. ఈ డూప్లికేట్స్ డేటా రిమూవ్ అయ్యి నాకు కంబైన్ అవ్వాలి. ఒకే సెల్ లో కంబైన్ చేయాలి. ఎలా చేయాలి? ఇదిగోండి ఈ విధంగా కంబైన్ అవ్వాలి. అంటే యూనిక్ డేటా రావాలి. కంబైన్ అయిపోవాలి. ప్లేస్ కి మధ్యలో కామా రావాలి. అప్పుడు మనం ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామండి? టెస్ట్ జాయిన్ ఫంక్షన్ లోనే యూనిక్ ఫంక్షన్ కూడా యూజ్ చేస్తామండి. చూడండి ఇక్కడ ఈక్వల్ టు టెస్ట్ టు జాయిన్ ఆ ఫంక్షన్ సెలక్షన్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. అండ్ ప్లేస్ కి మధ్యలో కామా రావాలి కాబట్టి డబుల్ కొటేషన్ లో కామా ఇచ్చానండి. కామా. ఎంటీ సెల్స్ అనేది ఇగ్నోర్ చేయాలి కాబట్టి ట్రూ సెలక్షన్ చేయండి. కామా. ఇప్పుడు ఆ రేంజ్ ని సెలక్షన్ చేయబోయే ముందు యూనిక్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఇక్కడ యూనిక్ ఆ ఫంక్షన్ సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే. క్లోజ్ చేయండి. ఓకే. యూనిక్ ఫంక్షన్ క్లోజ్ చేశారండి. టెస్ట్ జాయిన్ ఫంక్షన్ కూడా క్లోజ్ చేయాలి కదండి. అగైన్ ఇంకో బ్రేసెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన డేటాలో మనకి యూనిక్ డేటా వచ్చింది. ఒకే సెల్ లో మనం కంబైన్ చేసామండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న రిపోర్ట్ లో మనకు కావాల్సిన డేటాని అంటే ఇక్కడ మనకి విజయవాడ ఎంప్లాయీ లిస్ట్ కావాలి, ఐటీ డిపార్ట్మెంట్ లిస్ట్ కావాలి. అలా కావాలంటే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఫిల్టర్ చేస్తామండి. అలా కాకుండా సపరేట్ సెల్స్ లోనే నాకు కావాల్సిన డేటాని కాపీ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఫిల్టర్ ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు ఫిల్టర్. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇప్పుడు ఈ టోటల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఆల్రెడీ హెడ్డింగ్స్ తీసుకున్నారు కదా. కామా. మీకు డేటా అనేది ఎలా ఫిల్టర్ అవ్వాలండి? డిపార్ట్మెంట్ వైజా లేదా ప్లేస్ వైజా? డిపార్ట్మెంట్ వైజు ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఈ డిపార్ట్మెంట్ లిస్ట్ లో ఐటీ డిపార్ట్మెంట్ అనేది నాకు ఫిల్టర్ అవ్వాలి. సపరేట్ గా కాపీ అవ్వాలి కాబట్టి ఆ రేంజ్ ని సెలక్షన్ చేసి ఈక్వల్ టు ఆ రేంజ్ కి ఏ డిపార్ట్మెంట్ మ్యాచ్ అవ్వాలి?
ఆ డిపార్ట్మెంట్ ని డబుల్ కొటేషన్ లో ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో ఐటీ మీరు స్మాల్ లెటర్స్ లో ఇవ్వచ్చు లేదా క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వచ్చు, మీ ఇష్టం అండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదండి, ఐటీ డిపార్ట్మెంట్ అనేది లేదు అనుకోండి, అక్కడ మనకి ఎర్రర్ ఏం రావాలి అన్నది కూడా టైప్ చేయొచ్చు. డబుల్ కొటేషన్ లో నో డేటా, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మీరు ఫంక్షన్ లో యూజ్ చేసిన సింటాక్స్ ప్రకారంగా ఐటీ ఇచ్చారు కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్ వాటికి ఫిల్టర్ అయ్యి ఆ డేటా అనేది సపరేట్ సెల్స్ లో కాపీ అయ్యిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ని ఎడిట్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఐటీ తీసేసి సిఎస్సి ఇచ్చానండి, ఎంటర్ ప్రెస్ చేశా, సిఎస్సి ఎంప్లాయీ లిస్ట్ వచ్చిందండి. అంటే ఇక్కడ మనం డిపార్ట్మెంట్ అనేది చేంజ్ చేయాలంటే ఎవ్రీ టైమ్ ఫార్ములాని ఎడిట్ చేసి అందులో చేంజ్ చేయకుండా ఎలా చేయొచ్చండి? ఈ షీట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఐటీ సెలక్షన్ లో ఉంది కాబట్టి ఐటీ లిస్ట్ వచ్చింది. ఇక్కడ నేను మెకానికల్ ఇచ్చా, మెకానికల్ లిస్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ ట్రిపుల్ ఇచ్చా, ట్రిపుల్ లిస్ట్ వచ్చిందండి. ఇలా మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఇక్కడ మీకు లిస్ట్ అనేది ఎక్కడైతే వస్తుందో టాప్ లోనే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ అని ఒక హెడ్డింగ్ టైప్ చేయండి, కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏ లిస్ట్ అయితే రావాలో ఆ లిస్ట్ క్రియేట్ చేయండి. ఆ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఎలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్. ఇక్కడ ఆ సోర్స్ డేటా ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్స్ అనేది టైప్ చేయండి డైరెక్ట్ గా. ఇక్కడ నేను సిఎస్సి కామా ఐటీ కామా ట్రిపుల్ ఈ సివిల్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఆ లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుందండి. ఇదిగోండి క్రియేట్ అయిందా లేదా, మీరు టైప్ చేసిన లిస్ట్ అంతా క్రియేట్ అయింది. ఇప్పుడు ఫార్ములాలో ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ ప్రీవియస్ గా డబుల్ కొటేషన్ లో డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ అనేది టైప్ చేశారు కదండి, అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ డబుల్ కొటేషన్స్ కూడా రిమూవ్ చేసి ఆ రేంజ్ ఈక్వల్ టు అండ్ లిస్ట్ క్రియేట్ చేసిన ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఆ సెల్ ని సెలక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ ఎలాంటి డేటా డిస్ప్లే అవ్వలేదండి, నో డేటా, ఎలాంటి డిపార్ట్మెంట్ సెలక్షన్ చేయలేదండి. లిస్ట్ లో నేను ఇప్పుడు ట్రిపుల్ ఈ సెలక్షన్ చేశాను, ట్రిపుల్ ఈ లిస్ట్ వచ్చింది. ఐటీ సెలక్షన్ చేశాను, ఐటీ లిస్ట్ వచ్చింది. ఈ విధంగా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని డేటా అనేది ఫిల్టర్ చేసుకోండి. ఓకేనా? ఒకే షీట్ లో మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న డేటాని లేదా మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని మనం కంబైన్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ ద్వారా? వి స్టాక్ వర్టికల్ స్టాక్. డిఫరెంట్ ప్లేసుల్లో వర్టికల్ గా ఉన్న డేటాని కంబైన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకే షీట్ లో 2 టేబుల్స్ ఉన్నాయండి, నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫార్ములా ఎలా అప్లై చేయాలి? ఈక్వల్ టు వి స్టాక్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకుంది. ఇక్కడ ఆల్రెడీ హెడ్డింగ్ టైప్ చేశారు కాబట్టి ఇక్కడ రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో ఫస్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. అండ్ సెకండ్ టేబుల్ హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని, ఓన్లీ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అలా ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 టేబుల్స్ లో ఉన్న డేటా అనేది ఈ విధంగా మనం కంబైన్ చేయించండి. ఇలా మల్టిపుల్ షీట్స్ లో మనకి డేటా ఉన్న ఆ డేటాని రిఫరెన్స్ గా తీసుకొని మనం కంబైన్ చేయించండి. ఏ ఫంక్షన్ ద్వారా? వి స్టాక్. ఓన్లీ కంబైన్ చేయడమే కాదండి, మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసుకొని కూడా కంబైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టేబుల్స్ డేటా ఉందండి. ఓకే, ఇక్కడ మనకి తెనాలి లిస్టు, గుంటూరు లిస్టు, విజయవాడ లిస్టు, డిఫరెంట్ ప్లేసుల లిస్ట్ ఉంది. ఇక్కడ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లిస్ట్ ఉన్నాయి. ఇందులో పర్టికులర్ గా తెనాలి లిస్ట్ వాటికి నేను కంబైన్ చేయాలి. ఎలా కంబైన్ చేయాలి? 2 టేబుల్స్ కంబైన్ చేసుకుంటూ అందులో తెనాలి ఎంప్లాయీ లిస్ట్ అనేది సపరేట్ గా ఇక్కడ కంబైన్ చేయాలండి. లేదా శాలరీస్ అనేది 2 టేబుల్స్ లో 30,000 కన్నా ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఆ లిస్ట్ అనేది కంబైన్ చేయాలనుకుంటున్నానండి. ఫార్ములా ఎలా అప్లై చేస్తానో చూడండి, ఈక్వల్ టు వి స్టాక్. ఇక్కడ ఓన్లీ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫస్ట్ టేబుల్ కామా, దాని తర్వాత సెకండ్ టేబుల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే 2 టేబుల్స్ లో ఉన్న డేటా అనేది కంబైన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి, ఈ ఎంప్లాయీ లిస్ట్ లో 30,000 కన్నా ఎక్కువగా ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అనేది రావాలి, ఆ లిస్ట్ అనేది ఫిల్టర్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఈ వి స్టాక్ ముందే ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్ వి స్టాక్. ఆల్రెడీ మీరు 2 టేబుల్స్ ని రిఫరెన్స్ గా తీసుకున్నారు కదండి, ఎండింగ్ లోకి వచ్చేసేయండి, కామా. ఇక్కడ అగైన్ మళ్ళీ వి స్టాక్ అప్లై చేయండి. వి స్టాక్ ఇక్కడ మీకు శాలరీ ప్రకారంగా మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి శాలరీ రేంజ్ మాత్రమే సెలక్షన్ చేయండి, కామా. ఫస్ట్ టేబుల్ శాలరీ రేంజ్ ని సెలక్షన్ చేశారు,
సెకండ్ టేబుల్ శాలరీ రేంజ్ ని సెలక్షన్ చేయండి. క్లోజ్. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30,000 ఈ విధంగా టైప్ చేయండి. ఫార్ములా ఎలా రాసామో అర్థమైంది కదండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మనకు కావాల్సినట్టుగా డేటాని ఫిల్టర్ చేసుకుంటూ కంబైన్ చేయొచ్చండి. ఓకేనా? ఏ ఫంక్షన్ ద్వారా? వి స్టాక్. అందులోనే ఫిల్టర్ ఫంక్షన్ కూడా యూజ్ చేయండి. ఓకేనా? నెంబర్స్ అనేది ఒక ఆర్డర్‌లో రావాలంటే ఫిల్ హ్యాండిల్‌తో ఈజీగానే డ్రాగ్ చేయొచ్చు. అలా కాదండి. నాకు కాలమ్ వైస్‌గా, రో వైస్‌గా, స్టెప్ వైస్‌గా ఒక ఆర్డర్‌లో డ్రాగ్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ సీక్వెన్స్ ఫంక్షన్. బేసిక్‌గా నాకు 1 నుంచి 1000 దాకా నంబర్స్ అనేది వర్టికల్‌గా రావాలి అనుకుంటే ఈక్వల్ టు సీక్వెన్స్ ఫంక్షన్ యూజ్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. మీకు ఎన్ని నంబర్స్ అయితే రావాలనుకుంటున్నారో రోస్ వైస్‌గా 1000 రావాలి. 1000 ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. 1 నుంచి 1000 దాకా మనకి నంబర్స్ అనేది ఒక ఆర్డర్‌లో ఒక సీక్వెన్స్‌లో వచ్చేస్తాయండి. అలా కాదండి, నంబర్స్ అనేది దాని యొక్క స్టెప్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి లేదా డిక్రీజ్ చేసుకుంటూ రావాలంటే ఫార్ములా ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఈక్వల్ టు సీక్వెన్స్. ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా రోస్ డేటా అనేది ఎన్ని రోస్ లో రావాలి? 10 రోస్ లో రావాలి. 10 కామా ఎన్ని కాలమ్స్ లో రావాలి? ఒకే ఒక కాలంలో రావాలండి. 1 కామా దాని తర్వాత ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి? స్టార్ట్ 5 నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 5 కామా స్టెప్ వాల్యూ ఎంత వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి? 5 అండి. అంటే 5, 10, 15 ఇలా రావాలండి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ 10 ఎన్ని రోస్ లో కావాలి, ఎన్ని కాలమ్స్ లో కావాలి, స్టార్టింగ్ వాల్యూ ఏది రావాలి, స్టెప్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతూ రావాలి లేదా ఎంత డిక్రీజ్ అవుతూ రావాలి. ఇలా ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి 10 రోస్ లో ఒకే ఒక్క కాలంలో 5 నుంచి 5 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. లేదండి నాకు ఇక్కడ 10 రోస్ కాదండి 100 రోస్ అనేది రావాలనుకుంటే ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఎన్ని రోస్ లో రావాలి? 100 రోస్ లో రావాలి కాబట్టి ఇక్కడ 10 బదులు 100 ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. 5 నుంచి 100 రోస్ వాటికి 5 వాల్యూ ఇంక్రీజ్ అవుతూ 500 దాకా వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇలా మనం రోస్ వైజ్ గా కాకుండా కాలమ్ వైజ్ గా కూడా మనం వాల్యూస్ ని ఒక సీక్వెన్స్ లో మనం క్రియేట్ చేయొచ్చండి. ఈక్వల్ టు సీక్వెన్స్. ఫస్ట్ రోస్ 5 రోస్ లో రావాలి అండ్ కాలమ్స్ 3 కాలమ్స్ లో రావాలి. స్టార్టింగ్ వాల్యూ 2 నుంచి బిగిన్ అవ్వాలండి. ఓకే, స్టెప్ వాల్యూ 2 అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలి. అంటే 5 రోస్ 3 కాలమ్స్ లో 2 వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే 2, 4, 6, 8, 10 ఇలా రావాలండి. క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 3 కాలమ్స్ 5 రోస్ లో 2 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా లేదా? లేదండి 2 వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ రావాలండి. అప్పుడు స్టెప్ వాల్యూ ఎలా ఇస్తామండి? ఇక్కడ -2 ఇవ్వండి. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 2 లో నుంచి -2 అంటే 0, దాని నుంచి -2, -4, -6 ఇలా వస్తుందండి. ఇలా మన సిచ్యువేషన్ బట్టి సీక్వెన్స్ ఫార్ములా అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.